ఈ కుర్రాడు తప్పతాగి సోఫాలో పడుకొని బీరు బాటిల్ను విసిరేస్తాడు. అయితే ఈ బాటిల్ అనుకోకుండా అద్దం ద్వారా టైం ట్రావెల్ చేసి 3000 సంవత్సరాలు టైం ట్రావెల్ చేసి రాజుల కోటలోకి వెళ్లి పడుతుంది. అయితే ఈ సమయంలో రాజుగారు రాజ్యంలోని సమస్యల వలన అధికారులను తిడుతూ ఉంటాడు. ఈ కోపంలో రాజుగారు తన కిరీటం తీసి నెలకేసి కొడతాడు. అయితే ఈ కిరీటం అద్దంలో నుండి టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడి తలకి తగులుతుంది. దీనితో ఈ కుర్రాడు ఎవరా నన్ను కొట్టింది అని అంటూ తిడుతూ ఉంటాడు. అయితే ఈ మాటలు విని రాజుగారు అద్దంలో చూడగా ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడు కనపడతాడు. అయితే నాలాగా ఉన్న ఈ కుర్రాడు ఎవరే ఉంటారో చూద్దాం అని రాజుగారు అద్దం ద్వారా ప్రస్తుత కాలానికి చేరుకుంటారు. అలాగే ఈ కుర్రాడిని చంపుదాం అని పీక మీద కత్తి పెడతాడు. అప్పుడు ఈ కుర్రాడు ఆ అద్దాన్ని చెక్ చేసి దీని ద్వారా టైం ట్రావెల్ చేయొచ్చని రాజుగారికి చెప్తాడు. అప్పుడు రాజుగారికి ఒక ఆలోచన వస్తుంది. నువ్వు నాలాగే ఉన్నావు కాబట్టి నాలా వేషం వేసుకుని నా రాజ్యంలోకి వెళ్లి అక్కడి సమస్యలు తీర్చమని అడుగుతాడు. మరుసటి రోజు ప్రస్తుత కాలంలోని ఈ కుర్రాడు రాజుగారి గెటప్ వేసుకుని రాజుల కాలానికి చేరుకుంటాడు. ఇతడు రాజ్యంలోని సమస్యలు తీరుస్తూ ఉంటాడు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి వచ్చి రాజుగారికి ఒక సవాలు విసురుతోంది. రాజుగారు ఈ పందెం గెలవలేడు అని ఈమె అనుకుంటుంది. అయితే రాజుగారు ఈమె వేసే సవాలు సులభంగా క్లియర్ చేస్తా అని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఒక వింతైన ట్రెజర్ తెస్తుంది. అయితే దీనిని ఇప్పటికీ ఎవరూ తెరవలేకపోయారు. కానీ రాజుగారు దీనిని ఈజీగా తెరుస్తాడు. ఎందుకంటే ఈ కుర్రాడు ప్రస్తుత కాలంలో వీటితో ఆడుకుంటూ ఉండేవాడు. ఇలాంటి స్టోరీలు రోజు చూడాలి అంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.